హాయ్ హలో నమస్తే. డేటా సెంటర్ అగైన్. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అదే చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకొని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. మరోవారు బీజేపీ నాయకులు కూడా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి డేటా సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మేము ఏదో ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి కానీ డేటా సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాధవ్ గారు వీళ్ళు కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టుగా అయితే నేను ఒకటి రెండు వీడియోలు చూసా. ఓకే, సరే, నేను డేటా సెంటర్ గురించి నేను గతంలోనే చెప్పాను, దాని గురించి పెద్దగా మనం మాట్లాడేది ఏం లేదు. నేను గతంలో నా అభిప్రాయం చెప్పాను. డేటా సెంటర్ని నేను అపోజ్ చేయట్లేదు, ఎందుకంటే ఏదో ఒక ప్లేస్లో డేటా సెంటర్ పెట్టాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇదే సెంటర్ను వాడతాము, ఒక మెయిన్ స్టోర్ పెడతామన్నారు. ఆ మెయిన్ స్టోర్ ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి దేశవ్యాప్తంగా. అది బీహార్లో పెట్టినా ఆంధ్రాకి ఉపయోగపడేది, గుజరాత్లో పెట్టినా ఆంధ్ర, చెన్నైలో పెట్టినా ఎక్కడ పెట్టినా ఆంధ్రాకి ఉపయోగపడేది. ఇప్పుడు ఆంధ్రాలో పెట్టారు కాబట్టి వేరే రాష్ట్రాలకు కూడా వాడతారు దాన్ని. ఓకే, ఇండియా మొత్తం మీద డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. సెంట్రలైజ్డ్ డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు కాబట్టి వీఆర్ నాట్ అపోజింగ్ అట్ ద నేషనల్ ఇంట్రెస్ట్. జాతీయ ఇంట్రెస్ట్ బట్టి మనం ఐఎమ్ నాట్ అపోజింగ్. ఓకే, బట్ త్యాగం మనం చేసామని మాత్రం 100% చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ కాలనీలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాలి. వాటర్ ట్యాంక్ కట్టాలంటే లేదంటే ఒక చిన్న రైస్ మిల్ ఏదో కట్టాలి. అది ఎవరో ఒకరికి ఒక ఏరియాలో కడితే అక్కడ పొల్యూషను అదంతా ఉండేది, ల్యాండ్ ఆక్రమించింది, పొల్యూషను, ఈ సౌండ్ అంతా చుట్టుపక్కల ఇళ్ళకి వద్దు, మా దగ్గర కట్టొద్దు, మీరు వేరే చోట కట్టండి అని చెప్పి చివరికి ఏదో ఒకసారి కడతారు. పాపం వాళ్ళ దురదృష్టం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సఫర్ అవుతారనమాట. ఇప్పుడు ఇది మన దురదృష్టం ఏంటంటే డేటా సెంటర్ తీసుకొచ్చి విశాఖపట్నంలో కడుతున్నారు. దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం దేశం మొత్తం ఎక్కడోసారి కట్టాలి, బట్ మన రాష్ట్రంలో కడుతున్నారు. ఇప్పుడు మనం భరించాలి దానికి కరెంట్ ఇవ్వాలి, ఏమంటారు, పెద్ద స్పేస్ ఇవ్వాలి, కొన్ని ఎకరాల భూమి ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఎనర్జీ లాగుతూ ఉండిద్ది, అది సౌండ్, పొల్యూషన్ మొత్తం కూడా మనం భరించాలి. ఇప్పుడు తీరా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 102 ఉద్యోగాలు వస్తాయి. గతంలోనే చెప్పాము 100-200 ఉద్యోగాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ ఫేజ్లో అంటే బేల్దార్ మేస్త్రి పని, తాపీ మేస్త్రి పని అదానీ గ్రూప్కి ఇచ్చారు కాబట్టి అదానీ గ్రూపు they're called infrastructure partners, అదానీ గ్రూప్. సో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ అంటే బేల్దార్ మేస్త్రి పని, తాపీ మేస్త్రి పని అనమాట. బిల్డింగ్ కట్టి మొత్తం కట్టి ఆయనకి ఇవ్వాలి, గూగుల్ ఆయనకి, అది ఆయన పని, అదానీ పని. ఇప్పుడు ఈ అదానీకి ఉపయోగపడేది ఎక్కువగా, ఎందుకంటే ఆయన బిల్డింగ్ కట్టాలి, కాంట్రాక్ట్ ఆయనకి డబ్బులు ఇచ్చి ఉంటారుగా, బిల్డింగ్ కట్టాలి కదా, పెద్ద బిల్డింగ్ కట్టాలి అదంతా కూడా. సో హీ విల్ బి బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఆయనకి మరి కట్టినందుకు డబ్బులు ఇస్తారా లేదంటే ఈ గూగుల్ సెంటర్లో పార్ట్నర్షిప్ అనేది నాకు అంత క్లారిటీ లేదు. కానీ బట్ హీస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్. ఐ థింక్ మేబీ నేను బిల్డింగ్ కడతాను, మీరు ఆపరేషన్స్ చేయండి, ఏదో షేర్ అని అయి ఉండవచ్చు. ఒకవేళ షేర్ కనుక అయితే అదానికి కూడా బొక్కబడుద్ది. లేదు, అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు, బిల్డింగ్ కట్టి ఇవ్వండి, తర్వాత మేము రన్ చేసుకున్నామని ఒకవేళ గూగుల్ డబ్బులు పే చేసేది తర్వాత అదాని లాభపడతాడు. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టినందుకు హీ విల్ బి ఎంజాయింగ్, డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. చైనాలో 400 డేటా సెంటర్లు కట్టారు, 400 డేటా సెంటర్స్ ఇన్ చైనా. అవన్నీ కూడా దాంట్లో 60% డేటా సెంటర్ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు రన్ అవ్వట్లేదు అంటే కస్టమర్స్ లేరంటే కంపెనీస్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు కంపెనీస్ రావాలంటే నీకు ఇప్పుడు చాలా చోట్ల మన స్టోరేజ్ ఒక గోడౌన్లు కడతాము, ఏమంటారు ఏసీ గోడౌన్లు ఉంటాయి, కొన్ని కూరగాయలను వాటిని స్టోర్ చేయడానికి. కొన్ని స్టోర్లు బాగా రన్ అవుతాయి, కొన్ని స్టోర్లు అసలుకి రన్ ఖాళీగా ఉంటాయి, గోడౌన్లు మొత్తం ఖాళీగా ఉంటాయి కొన్ని. ఓకే, మరి దీనికి అలాగే చైనాలో అన్ని ఖాళీగా ఉన్న గోడౌన్లు, మరి ఈ గోడౌన్ రన్ అయితే లేదు మనకైతే తెలియదు. ఓకే, అంటే నేను గోడౌన్ ఎందుకంటున్నానంటే డేటా సెంటర్స్ లైక్ ఏ గోడౌన్, దట్స్ ఎర్లియర్ నేను చెప్పాను. ఓకే, ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యూస్ఫుల్ టు ద స్టేట్ దర్ ఇస్ నథింగ్ యూస్ఫుల్. మ్యాక్సిమం 100-200 ఉద్యోగాలు ఇస్తారు. కన్స్ట్రక్షన్లో కూలీలకి, లేబరర్లకి, తాపీ మేస్త్రులకు ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దాట్.
కస్టమర్ వస్తే గూగుల్ వాళ్ళు లాభపడతారు, కస్టమర్ లేకపోతే గూగుల్ వాళ్ళు నష్టపోతారు. పక్కన ఈ సోర్స్ పొల్యూషన్ అంతా మనం పడాలి. బట్ మనకు మిగిలేది ఏంటంటే వైజాగ్లో డేటా సెంటర్ తెచ్చాము అని చెప్పేసి మా రాష్ట్రంలో ఉందని చెప్పుకోవడానికి ఒక బ్రాండ్ నేమ్, గూగుల్ డేటా సెంటర్ ఉందని చెప్పుకోవడానికి బ్రాండ్ నేమ్ ఒకటి మిగిలింది మనకి, మిగతా అన్నీ మనకు లాభం లేదు. అదే డేటా సెంటర్కి సంబంధించి. సార్ డేటా సెంటర్ సంగతి తర్వాత మాట్లాడదాం, అదాని గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పటి వరకు అదానికి 1,05 కోట్ల 1.5 lakh crores అప్రాక్సిమేట్లీ $18 billion ఇన్సెంటివ్స్ రూపంలో అదానీ గ్రూప్కి ఆంధ్రప్రదేశ్ అప్పగించింది. అంతా 1,00,000 కోట్లు. మనం 5,000 కోట్ల రూపాయలు దొరక్క మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ అని పక్క వాళ్ళకి ఇస్తున్నాము. ఆ 5,000 కోట్ల రూపాయలు కూడా కాలేజీలు రన్ చేయలేమని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన సీట్లని అన్యాయంగా డబ్బులున్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారు సార్? దండం పెడతాం, అది మా పేదల యొక్క సీట్లండి. ఎందుకు అమ్ముకున్నారంటే మా దగ్గర డబ్బులు లేవు, కాలేజీలు రన్ చేయట్లేకపోతున్నాం, అందుకని కొన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కువ ఫీజు కడతారు, అందుకే కాలేజీలు రన్ చేస్తాము అని చెప్పి పేదవాళ్ళ యొక్క సీట్లు అమ్ముకుంటున్నారు. దేనికోసం? డబ్బులు లేవని. ఎంత అంటే ఒక మ్యాక్సిమం 2,000, 3,000, 5,000 కోట్ల రూపాయలు. అదానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ రూపంలో ఇచ్చింది 1,50,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్, అప్రాక్సిమేట్లీ $18 billion. పోనీ చివరికి అదాని ఏమి ఇచ్చాడా రాష్ట్రానికి అంటే, నాకు తెలిసిన వరకు అదాని చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయలేదు. ఆయన కేవలం ఇన్సెంటివ్స్ పొందాడు తప్ప పెద్దగా లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రేట్ ఉద్యోగాలు ఏమీ లేవని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎవరినన్నా అడగండి, ఎక్కడ హైదరాబాద్లో ఎవరిని పట్టుకున్నా నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు సార్? టీసీఎస్లో చేస్తున్నాము, గూగుల్లో చేస్తున్నాము, మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాము అని చెప్పేసి కొన్ని వెల్ నోన్ నేమ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇప్పుడు హైదరాబాద్లో మీకు 10 మందిలో ఒకటి చెప్తాడు 100%, ఈ 5 కంపెనీలు ఏదో ఒకటి. మీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెట్రో స్టేషన్లో కానీ హైటెక్ సిటీలో ఎక్కడ ఎవరు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొని ఎక్కడ పని చేస్తామంటే సార్ గూగుల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఓకే, ఇట్లా కొన్ని పేర్లు, ఇన్ఫోసిస్, కొన్ని పేర్లు చెప్తాను. ఎప్పుడైనా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ కనబడ్డ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే నా అదాని గ్రూప్లో పనిచేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారా? మీకు ఉన్నారా? 5 కోట్ల మంది జనాభాలో మేము అదాని గ్రూప్లో పనిచేస్తున్నామండి అని చెప్పి కనీసం ఒక 10 మందిలో ఒకడని ఉన్నాడా? పోనీ 100 మందిలో ఒకడని ఉన్నాడా? మీరు రీసెర్చ్ చేసి చూడండి, చాలా తక్కువ మంది ఉంటారు అదాని గ్రూప్లో పనిచేసేవాళ్ళు. ఎందుకంటే he failed to provide jobs as he promised to the state, ఆంధ్రప్రదేశ్ స్టేట్. అదాని గ్రూప్ కేవలం మోడీ గారి బ్రాండ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మొత్తం వాళ్ళని భజన చేయటం బట్టి అతన్ని హైలైట్ చేయట్లేదు, కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ లాస్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. 1.5 lakh crores సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్, సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్ కింద 21,250 కోట్ల రూపాయలు, అప్రాక్సిమేట్లీ ఎంత 21,250 కోట్ల రూపాయల టారిఫ్ రూపంలో ఆయనకి ఇన్సెంటివ్ వచ్చింది సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి. 7 గిగావాట్ అదే సెకీతో ఒప్పందం చేసుకుని 2021లో ఆ టైంలో 21,000 కోట్ల రూపాయలు ఆయనకి టారిఫ్ రూపంలో, 93,750 కోట్ల రూపాయలు ట్రాన్స్మిషన్ వైవర్ రూపంలో ఆయనకి ఇన్సెంటివ్ వచ్చింది. కేవలం సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్ రూపంలోనే 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ అదాని గ్రూప్కి ఇచ్చారు. అఫ్కోర్స్ కరెంట్ కొద్దిగా తక్కువ రేటుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పేసి అది మాత్రం కరెక్టే. కొద్దిగా కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ కొద్దిగా తక్కువ రేటుకి ఇచ్చాడు కరెంట్, ఓకే, సోలార్ ప్రెజర్. బట్ ఉద్యోగాల ప్రొవిజన్లో వస్తే ఆయన మ్యాక్సిమం 500 to 1,000 జాబ్స్ క్రియేట్ చేశాడు. అంతే. ఎంతకి? 1,00,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తే 1,000 to 500 జాబ్స్, 500 to 1,000 జాబ్స్ ఇచ్చాడు. అంతే. కావాలంటే గవర్నమెంట్ని అడగండి, ఏమండి అదాని గారు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్స్ 1,00,000 కోట్లు ఇచ్చారు కదా, ఎన్ని జాబులు ఇచ్చాడు లిస్ట్ తీయమనండి. నా తెలిసిన మ్యాక్సిమం 1,500, 1,500, ఓకే, ఒకవేళ నేను ఎక్స్ట్రా వేస్తే 1,500 జాబులు, అంతే. 1,00,000 కోట్లు తీసుకుని కనుక మీకు అందుకే ఎవరు ఎక్కడ పనిచేస్తారంటే అదానీలు పనిచేస్తున్నామని చాలా తక్కువ కనిపిస్తారు అనమాట. ఇక మిగతా ఇంకా డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వరకు మనం మాట్లాడే డేటా సెంటర్లే, అక్కడ వచ్చేది 100-200 ఉద్యోగాలే. కానీ ఆయనకి ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చారు? డేటా సెంటర్ పార్క్ విశాఖపట్నం సంబంధించి ఇండిపెండెంట్ సెంటర్కి 20,000 నుంచి 25,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఆయనకి. మరి ఆ ప్రాజెక్ట్ ఉందో లేదో తెలియదు. బట్ ఇది గూగుల్ అదాని
అంటే అదాని ఇండిపెండెంట్గా ఉన్నదానికి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల యొక్క ఇన్సెంటివ్స్, అంటే అది ల్యాండ్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్కి 22,000 రూపాయల, అంటే అప్రాక్సిమేట్గా 22,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎగ్జంప్షన్, ఎస్జిఎస్టీ కానీ ల్యాండ్ వాల్యూ కానీ ఏదైనా సరే ఇన్సెంటివ్స్ 25,000 కోట్ల రూపాయలు. ఆబ్వియస్లీ ఫైనల్గా ఎంత ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు అదాని అంటే 100 నుంచి 200 ఉద్యోగాలు ఇస్తాడు ఫైనల్గా. కన్స్ట్రక్షన్లో కూలోళ్ళకి, వాళ్ళకి, మట్టి మోసే వాళ్ళకి, బయలుదేరి మేస్తలకి వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి ఒక 3 సంవత్సరాల పాటు డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. ఆ తర్వాత 100-200 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 100-200 ఉద్యోగాల్లో కూడా వాళ్ళ కంపెనీ ఎక్కడన్నా, అదే చెప్పాను, చాలా డేటా సెంటర్లు పనిచేయట్లేదు, అంటే రన్ అవ్వట్లేదు సరిగా. అక్కడ స్టాఫ్ని రిలొకేట్ చేస్తే ఇంకెవరికి రావు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఎంఓయూస్ ఒక 10 గిగావాట్ సోలార్ ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అదాని గ్రూప్కి ఇచ్చారు, గ్రీన్ ఎనర్జీ ఎంఓయూస్. మరి అవి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో నాకైతే తెలియదు. గ్రీన్ ఎనర్జీ నుంచి అదే అడగండి, గ్రీన్ ఎనర్జీ నుంచి అదాని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉద్యోగించాడు ఇప్పటి వరకు. రెన్యూబుల్ ఎనర్జీ, అదర్ రెన్యూబుల్ ఎనర్జీ, కడప కానీ, కడప సోలార్ కానీ, హైడ్రో ప్రాజెక్టులు కానీ ఒక 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు అదాని గ్రూప్కి ఇచ్చారు. అంటే ఇవన్నీ కలిపి ఏమేంటి, కడప సోలారు, హైడ్రో ప్రాజెక్ట్ ఒక 5-10,000, గ్రీన్ ఎంఓఎస్ ఒక 60,000, అంటే గ్రీన్ ఎనర్జీ, గూగుల్ అదాని సెంటర్ ఒక 22,000, డేటా సెంటర్ పార్క్ అని ఒకటి, మరి అది ఉందో లేదో 20 నుంచి 25,000, సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్స్ ఒక 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆయనకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మొత్తం 1,50,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఆయనకి ఇచ్చారు ఇప్పటి వరకు. కానీ ఆయన జాబులు ఇచ్చింది మ్యాక్సిమం 2,000 నుంచి 3,000 ఇచ్చి ఉంటాడేమో. గవర్నమెంట్ని డేటా బయటికి పెట్టమనండి, ఇచ్చుంటాడు అంతే. కానీ ఎవరు కూడా అదాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ను కూడా తెలుగుదేశం అదాని సెంటర్ని అవాయిడ్ చేసింది. అదాని పేరుని అవాయిడ్ చేసి మ్యాక్సిమం గూగుల్ మీద కొట్టుకురావడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అదాని పేరు ఎత్తడానికి ఎవరు ముందుకు రారు. ప్రతిపక్షం కూడా అదాని పేరు అనేది పక్కన పడేసి ఉద్యోగాలు రావట్లేదు అది ఇది అంటున్నారు తప్ప, ప్రతిపక్ష పార్టీలు కూడా అదాని పేరుని ముందుకు తీసుకురానివ్వట్లేదు. ఓకే, అంటే మరి ప్రతిపక్ష పార్టీ మీకు తెలుసు ఎవరు ప్రతిపక్ష పార్టీ, ఏదో కొద్దిగా పార్టీ మీద ప్రేమ నేను పేరు చెప్పలేకపోతాను, 10 సార్లు తిడతారని చెప్పిన ఈడు మనోడా లేకపోతే ప్రతిపక్షం అని చెప్పి నన్ను తిడతారని నేను చెప్పట్లేదు. ఓకే, నేను వాళ్ళున్నే, నేను ఆ పార్టీ ఉండే, కానీ నేను రోజు తప్పట్లేదు. ఇవన్నీ వాళ్ళు చేసి కొన్ని నేను మాట్లాడటం తప్పట్లేదు. ఓకే, వాళ్ళు కొన్ని ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. నెంబర్ 1, భారతీయ జనతా పార్టీకి నేషనల్ లెవెల్లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని మీద పోరాటం చేసి ప్రజల మనసు పొందేటువంటి అవకాశాలని వాళ్ళు వాడుకోవట్లేదు ప్రతిపక్ష పార్టీ. అదాని లాంటి ఇట్లాంటి ప్రాజెక్టుల మీద అదాని లాంటి వాటిని హైలైట్ చేసి వాడుకోవట్లేదు, ఫెయిల్ అవుతున్నారు. ఓకే, బీసీ కమ్యూనిటీలకి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకి జనాభా ప్రాతిపదికన మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, రిజర్వేషన్స్, ప్రైవేటైజేషను, వీటన్నిటి మీద మాట్లాడి ఈ యొక్క కులాలని, ఎస్సీ ఎస్టీ బీసీ కులాలని దగ్గర చేసుకునేటువంటి ఒక ఆపర్చునిటీని కేవలం అదాని మోడీ అనేటువంటి పేర్ల కోసం వీళ్ళు అవాయిడ్ చేసి ఒక ఆపర్చునిటీ, పొలిటికల్ ఆపర్చునిటీని వీళ్ళే నాశనం చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీ. నాకైతే తెలియదు ఎందుకో. సరే, ఎక్కువ కాలం చేయకపోవచ్చేమో, చూద్దాం మరి ఎంతవరకు. అదే కొద్దిగా సేఫ్ ప్లే ఆడుతున్నారా లేకపోతే ఇంటెన్షనల్ ప్లే నాకు తెలియదు. So what I mean to say is that there are a lot of things that we can talk about. Once you start talking about NDA, once you start talking about against the NDA, there are multiple things that you can question as a opposition leader in the state of Andhra Pradesh. Okay. ప్రతిసారి మనం చంద్రబాబు నాయుడు గారు ఎదురు కొడుకుంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు టక్కుని ఇటు వచ్చేస్తారు, ఈ నడిపోతారు. ఆ పైన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదని పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ని మార్చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, వీళ్ళ చేతిలో ఏం లేదు, అదే చెప్తున్నాం కదా. ఆ పైన వాళ్ళని కదిలించకపోతే ఏమైందంటే కింద వాళ్ళు మన సేఫ్ అనుకుంటారు, కానీ ఇది యాక్చువల్లీ వీళ్ళు కూడా ప్రాబ్లంలో పడతారు లేటర్. సరే, ఆ పొలిటికల్ ఇష్యూస్ తర్వాత మాట్లాడదు. అల్టిమేట్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, అదాని గారికి మన 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇచ్చావు కానీ జాబులు ఇవ్వలేదు. ఇది మాత్రం పక్కా. ఈ డేటా సెంటర్ కూడా ఎక్కువ ఉద్యోగాలు రావు.
బట్ నేను అదే చెప్పాను, త్యాగమూర్తులు మన అదే గొప్ప అచీవ్మెంట్ అని నేనైతే అనుకోవట్లేదు. డేటా సెంటర్ అది బర్డెన్, వైట్ ఎలిఫెంట్ అది. ఆ వైట్ ఎలిఫెంట్ని ఎవరో ఒక రాష్ట్రంలో పెట్టాలి, మనం మన రాష్ట్రంలో పెడుతున్నాము, సరే దేశానికి సేవ చేస్తున్నాం అనుకొని బతకటం అంతవరకే. థ్యాంక్ యూ, నమస్కారం.